వేమూరు గ్రామంలోని ఎంప్లాయీస్ రిక్రియేషన్ క్లబ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేమూరు నియోజకవర్గం గ్రాడ్యుయేట్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి మరియు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి, మస్తాన్ అహ్మద్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, బాపట్ల జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వంగ సాంబిరెడ్డి, తెనాలి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. 9 నెలల క్రితం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు 9 నెలల క్రితం వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దిప్పి ప్రజా జీవితానికి పనికిరాడు, ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి తీర్పిచ్చి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. మన పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీని అభ్యర్థుల్ని ఎప్పుడూ లేని విధమైన మెజారిటీ ఇచ్చి ఆదరించినటువంటి పరిస్థితి చూశాం. మరి అప్పటి వరకు వ్యవస్థలన్నీ ప్రతిపెట్టుకుని రాష్ట్రం అంతా నాశనం అయిపోయింది. అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సరిచేసుకొని మోసమైనటువంటి పరిపాలనలు గాడిలో పెట్టి వెనక్కిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కించి ఇచ్చిన హామీలు సంక్షేమానికి సంబంధించి అన్ని కూడా కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే వచ్చినటువంటి ఎన్నికలు, 8 నెలలకి వచ్చినటువంటి ఎన్నికలు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. మనకి పూర్తి అనుకూల వాతావరణం, అనుకూల పవనాలు వెళ్తా ఉన్నాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. గెలుపు అనేది నెల్లరి మీద నడక, కానీ ఎవరు కూడా అప్రమత్తంగా ఉండకూడదు. గెలుపు ఏకపక్షంగా ఉండాలి. ఆ గెలుపులో మీరందరూ పాత్రదారులు అవ్వాలి. మనందరం గర్వంగా ఫీల్ అవ్వాలి. నేనందరూ ఈ గెలుపు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో నాది ప్రధాన భూమిక ఉంది అని మనందరూ కూడా గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఎలక్షన్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం. ప్రత్యేకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మా నియోజకవర్గానికి కూడా ప్రత్యేక అనుభవం ఉంది. 2 సార్లు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు, మంత్రిగా పనిచేశాక. మన నియోజకవర్గ అభివృద్ధిలో ఎంతోధిక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మనం ఇంకా ప్రత్యేకంగా మిగిలిన నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ కష్టపడి మనం ఓన్గా మన అనే దాంట్లో పనిచేసేసిన బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం మన వేళ ఎక్కువగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ గెలుపులో అందరూ కలిసి ముందుకు నడవాలని మీ అందరినీ ఉత్తేజపరచడానికి ఈ ప్రచార కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అగాధంలో ఉన్నప్పటికీ కూడా, ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ దేశంలో మళ్ళీ గతంలో ఎటువంటి వైభవాన్ని మనం అభివృద్ధించామో ఆంధ్రప్రదేశ్ ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి అనేక విధాలుగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారి పనితీరు మనందరూ కూడా గుర్తించాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా ఉద్యోగస్తులకు రావాల్సిన జీపీఎఫ్ 600 కోట్లు చెల్లించారు. అదేవిధంగా అర్న్ లీవ్ అంతా కూడా 200 రూపాయలు చెల్లించారు. ఇంకా అనేకం చేయాలని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తామని చెప్పేసి పనిచేస్తారు. అంతేకాకుండా రైతులకి ఎక్విటీ కానివ్వండి, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఎక్విటీ కానివ్వండి, వాటన్నిటినీ కూడా చెల్లించుకుంటూ ప్రజలకు ఒక భరోసా కలిగించే పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అందిస్తారని చెప్పేసి మీరందరూ చాలా మంది ఉన్నారు. ఉపాధ్యాయులు మీరందరూ బాగా చదివిస్తున్నారు పిల్లల్ని. ప్రభుత్వ సహకారంతో కానీ, తల్లిదండ్రుల ఆకాంక్షలతో కానీ, మాలాగా కష్టపడకూడదు మా పిల్లలు అని కష్టపడి తినక ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్స్ చేస్తా ఉంటే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి.
ప్రభుత్వంలో ఒకప్పుడు మాకంటే ముందు తరంలో ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ రంగంలోనే ఉండే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించి. కానీ ఈరోజు దేశం ఎక్కడ చూసినా కూడా ఉన్న ఉద్యోగ అవకాశాల్లో ప్రభుత్వం ఇచ్చేది కేవలం 10% కంటే మించమని చెప్పేసి కూడా నేను తీసేమని అమలు చేస్తాను. 10 మంది కూడా తెలియచెప్పి తప్పు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా అందరూ ఓటర్లు కాకపోవచ్చు. ఎక్కువ మంది పార్టీ నాయకులు ఉన్నారు. పార్టీ నాయకులు అంటే మీరే ఇన్ఫ్లుయెన్సర్స్, మీరు ప్రభావశీలు, మీరు గ్రామాల్లో ప్రభావితం చేసి ఓట్లు వేయించే నాయకులు మీరు. కాబట్టి మీరందరూ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో తక్కువ సమయం 6 రోజులు మాత్రమే ఉంది. ప్రతిరోజు ఎంతో విలువైనదిగా భావించి ఈ 6 రోజులు పూర్తి స్థాయిలో కృషి చేస్తారు, పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు ఇవాళ మీ అందరూ తెలియదు కాదు, గ్రాడ్యుయేట్స్ ఎన్నిక వచ్చింది. ఆ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 8 నెలలకి ఎన్నిక వచ్చింది. మన రాజమోహన్ ప్రసాద్ గారు ఇక్కడ దాదాపు 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందరూ కూడా ప్రత్యేక ఆయన పోటీ చేస్తూ ఉన్నారు. మనం రేపు 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మన ఓటుని వేసి రాజేంద్ర ప్రసాద్ గారిని వేసి మంచి మెజార్టీతో ప్రారంభించి ఎక్కువ ఓట్లు పడాలని కోరుకుంటా ఉన్నాం. ఇది మామూలుగా రెగ్యులర్ ఎలక్షన్ కాబట్టి గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ అంటే నాకు సోదరులు చెప్పారు బీజేపీ నాయకులు, ఇది మనం రెగ్యులర్ ఎలక్షన్ కాకుండా ప్రయారిటీ ఓట్ అన్నమాట. 1వ ప్రయారిటీ, 2వ ప్రయారిటీ, 3వ ప్రయారిటీ. కేవలం మనం ఒక ప్రయారిటీ మాత్రమే వేయాలి ఓటు. అది దాకా ఆనంద్ బాబు గారు సెల్ పెట్టారు. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక వీడియో చేసి మీకు పంపించారు. అది ఫోన్లో పెట్టారు. 4 గ్రూప్స్ లో పెడితే కనుక అందరూ వస్తారు. తప్పనిసరిగా ఒక ఓటు నిలువు గీత మాత్రమే గీయాలి. అది కూడా మనం ఈ టైంలో గీయాలి. నిలువుగా గీత ఇట్లా నిలువుగా గీత గీయండి. అది ఒక రోమన్ అంటే కానీ ఒకటి 0 కానీ రాయటం కానీ ఒకటి అని ఏది చేయదు. ఓన్లీ 1. 2వ ఓటు వాడదు. వాళ్ళు ఏదైతే మడత పెట్టిస్తారో అదే బ్యాలెట్ ని రెగ్యులర్ గా మనం ఈ మిషన్ తో అవుతాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ వచ్చేసరికి బ్యాలెట్ ఏదైతే మడత పెట్టేస్తారో అదే మడత పెట్టి తీసుకెళ్ళాం.